అందరికీ ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనము ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్ బుక్లో భారత రాజ్యాంగం దాని యొక్క చారిత్రక నేపథ్యం అనే టాపిక్లో కంపెనీ పాలన వరకు ప్రీవియస్గా అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కంపెనీ పాలన అనగా 1773 నుంచి 1858 ఈ మధ్య కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశంలో పరిపాలన కొనసాగిస్తుంది. అయితే ఆ క్రమంలో బ్రిటిష్ గవర్నమెంట్ చేసినటువంటి కొన్ని చట్టాలు అయితే ఉండడం జరుగుతుంది. ఆ చట్టాలేంటి, ఆ చట్టాల్లో ఉన్నటువంటి అంశాలేంటి, ఆ చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు మన భారత రాజ్యాంగ రచనకు కానీ ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వ నిర్మాణానికి కానీ ఏ విధంగా దోహదపడినవి అనే దాని గురించి మనమైతే ప్రీవియస్గా అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ చట్టాలు చూస్తే 1773 రెగ్యులేటింగ్ చట్టం, అదేవిధంగా 1793 రెగ్యులేటింగ్ చార్టర్ చట్టం, అదేవిధంగా 1813 చార్టర్ చట్టం, అదేవిధంగా 1833 చార్టర్ చట్టం, అదేవిధంగా 1853 మరొక చార్టర్ చట్టం. అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. మీరు గమనిస్తే ప్రతి చార్టర్ చట్టానికి మధ్య 20 సంవత్సరాల మధ్య గ్యాప్ ఉంటుంది. అంటే 20 సంవత్సరాలకు ఒకసారి ఈస్ట్ ఇండియా కంపెనీని క్రమబద్ధీకరించుకోవడం కోసం బ్రిటిష్ గవర్నమెంట్ చేసినటువంటి చట్టాలని చార్టర్ చట్టాలు అంటారు. చార్టర్ చట్టాలు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అనుమతుల్ని భారతదేశంలో 20 సంవత్సరాలు పెంచుకుంటూ అయితే రావడం జరిగింది. అయితే ప్రీవియస్గా చివరి చార్టర్ చట్టం 1853. అయితే దీని గురించి మనం ప్రీవియస్గా అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంతటితో మనకు కంపెనీ పాలన కూడా ముగించడం జరుగుతుంది. అయితే ఈ చట్టాలని చార్టర్ చట్టాలు అంటారు, అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టాలు అంటారు, అదేవిధంగా రెగ్యులేటింగ్ చట్టాలని కూడా అనడం జరుగుతుంది. అయితే ఒకటి గమనించాలి, 1858 వరకు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తూ ఉండేది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీని వెనక నుంచి నడిపించేది బ్రిటిష్ గవర్నమెంట్ వెనక నుంచి నడిపించేది. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ చెప్తున్నట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ పరిపాలన చేస్తుంది. అంటే అక్కడి నుంచి చక్రం తిప్పుతాడు బ్రిటిష్ గవర్నమెంట్ వాడు, ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ తన పాలన వ్యవహారాలు అయితే చూడడం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలిస్తుంది 1858 వరకు. అయితే కొన్ని కీలక పరిణామాల తర్వాత 1858 నుంచి డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంటే భారతదేశాన్ని పరిపాలించడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించాలి. 1858 ముందు వరకు ఈస్ట్ ఇండియా కంపెనీని ముందు పెట్టి బ్రిటిష్ గవర్నమెంట్ వెనక నుంచి పరిపాలన చేసేది. అంటే ఏంటి, బ్రిటిష్ గవర్నమెంట్ ఇండైరెక్ట్గా పరిపాలన చేసేది. అయితే కొన్ని కీలక పరిణామాల తర్వాత డైరెక్ట్గా ఈస్ట్ ఇండియా కంపెనీని ఆ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన రద్దు చేసి డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంటే పరిపాలన చేదెక్కించుకుంది భారతదేశానికి. అయితే ఆ కీలక పరిణామం మనందరికీ తెలుసు, అదే 1857 సిపాయి తిరుగుబాటు. ఈ 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత 1858 నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ స్వంతంగా అంటే ప్రత్యక్షంగా భారతదేశాన్ని పరిపాలించడం అయితే మొదలు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ 1850లో జరిగినటువంటి ఈ సిపాయి తిరుగుబాటు కారణాలేంటి, అసలు ఎందుకు సిపాయి తిరుగుబాటు జరిగింది, దాని తర్వాత ఏ రకంగా ఈ బ్రిటిష్ గవర్నమెంటు అంటే ప్రత్యక్షంగా భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పటివరకు మన ఛానల్ని ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన కనపడే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకైతే రావడం జరుగుతుంది. అదేవిధంగా జాయిన్ బటన్ ద్వారా మీరు ఛానల్ యొక్క మెంబర్షిప్ తీసుకున్నట్లయితే మీకు ఎకానమీ, పాలిటీ, హిస్టరీ,
అదేవిధంగా జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ స్టడీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ 6 సబ్జెక్టులలో మీకు నా నుండి అయితే గైడెన్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్లో ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి సార్ బుక్స్ సంబంధించిన క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. వాటిని కూడా ఫాలో అవ్వండి. 1857 ద రివోల్ట్ ఆఫ్, ఇక్కడ 7 పడలేదు, 1857 1857 అసలు ఈ సిపాయి తిరుగుబాటు ఎందుకు జరిగింది? అసలు ఈ సిపాయి తిరుగుబాటు ఎందుకు జరిగిందంటే దీనికి కూడా కారణాలు లేకపోలేదు. మొదటి కారణం ఏంటంటే 1857 ఆ సమయానికి బ్రిటన్లో అంటే లండన్లో పారిశ్రామిక విప్లవం విపరీతంగా ఉండేది. అంటే 17వ శతాబ్దంలోనే ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ 1857 ఈ కాలం నాటికి ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అయితే తీవ్రంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ పారిశ్రామిక విప్లవం మొట్టమొదటిసారిగా వస్త్ర పరిశ్రమలో వచ్చింది. పారిశ్రామిక విప్లవం అంటే ఏం లేదు, అంటే విపరీతంగా పరిశ్రమలు పెరిగిపోవడాన్ని పారిశ్రామిక విప్లవం అంటారు. ఈ వస్త్ర పరిశ్రమలో ఈ మొట్టమొదటిసారి ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అయితే రావడం జరిగింది. వస్త్రాలు తయారు చేయడంలో ఎక్కువ ఈ వస్త్ర పరిశ్రమ ఫ్యాక్టరీలు స్థాపించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ గమనించాలి, వస్త్రాలు తయారు చేయాలంటే కాటన్ కావాలి, అదేవిధంగా రకరకాలుగా ఉండేటువంటి నీలిమందు కానీ అవన్నీ కావాలి. ఈ మనకు వాళ్ళ యొక్క ఫ్యాక్టరీకి కావాల్సినటువంటి ముడి సరుకుల కోసము భారతదేశంలో కేవలం ప్రత్తిని మాత్రమే పండించాలి. ప్రత్తి, అదేవిధంగా నీలిమందు, అదేవిధంగా తేయాకు, ఈ వాణిజ్య పంటలు మాత్రమే పండించాలి అని చెప్పి వాళ్ళు షరతు అయితే విధించడం జరుగుతుంది. అంటే ప్రతి నీలిమందు, తేయాకు వీటినే భారతదేశంలో పండించాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పత్తిని మనము తినలేము, అది మనందరికీ తెలుసు, అది కేవలం వాణిజ్య పంట మాత్రమే. అదేవిధంగా నీలిమందు కూడా అది మనం తినే పంట కాదు, అదేవిధంగా తేయాకు కూడా అది మనం తినే పంట కాదు. అంటే ఆహారానికి ఉపయోగపడినటువంటి పంటలని వాణిజ్య పంటలు అంటారు. అవి కేవలం కూడా వస్తు తయారీకి ఉపయోగపడేవి. అంటే వాణిజ్య పంటలు మాత్రం బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశంలో విధించమనేది. తద్వారా భారతదేశంలో ఆహార కొరత ఏర్పడింది. భారతదేశంలో అయితే ఏర్పడింది. దీనివల్ల ఏం జరిగిందంటే తీవ్రమైనటువంటి పేదరికం అయితే భారతదేశంలో రావడం జరిగింది. అంటే తినడానికి ఆహారం దొరకలేదు, ఎందుకంటే అసలు ఆహార పంటలే భారతదేశంలో పండించట్లేదు. కారణం బ్రిటిష్ వాడు ఈ పంటలు మాత్రమే పండించాలని చెప్పి ఇదొక మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే భారతదేశాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ వాడు ఒక మార్కెట్గా మాత్రమే చూశాడు, భారతదేశాన్ని చూశాడు. అంటే ఎలా అంటే బ్రిటిష్ వాడు ఇక్కడి నుంచి పత్తిని తీసుకువెళ్తాడా, ఇక్కడి నుంచి పత్తిని తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ దేశంలో పరిశ్రమల్లో ముడిసరుగ్గా ఉపయోగించుకుంటాడు, అక్కడ ఆ దేశంలో ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటాడు. జాగ్రత్తగా గమనించాలి. అయితే అక్కడ తయారైనటువంటి వస్తువుల్ని తీసుకొచ్చి మళ్ళీ భారతదేశంలో నమ్ముతాడు. అంటే ఇక్కడ వాడు యంత్రాల మీద తయారు చేశాడు కాబట్టి ఆ వస్త్రాల ధర కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలు ఏం చేశారంటే భారత ప్రజలు తక్కువ ధరకు వస్తున్నాయి కాబట్టి బ్రిటిష్ వాడు అమ్మే ఆ వస్త్రాల్ని కొనడం స్టార్ట్ చేశాడు. తద్వారా చేనేత రంగం మీద ఆధారపడినటువంటి చాలామంది వారు చేనేత అంటే చేతి వృత్తుల వారు, అంటే వాళ్ళు ఎక్కువ
నిరుద్యోగానికి అదేవిధంగా పేదరికానికి దారితీయడం జరిగింది. అంటే వాళ్ళకి పని లేదు, పని చేసిన వాళ్ళ వస్త్రాలు కొనట్లేదు, తద్వారా వాళ్ళకు నిరుద్యోగం పెరిగింది, వాళ్ళకు కూడా పేదరికం కూడా పెరగడం జరిగింది. ఇది రెండవ కారణం. మూడోది బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతంలో తీవ్రమైనటువంటి కరువులు సంభవించాయి. కరువులు సంభవించి దాదాపు 3 లక్షల మంది చనిపోయారు. అప్పుడు 3 లక్షల మంది అంటే 3 కోట్ల మంది అన్నంత స్ట్రెంత్ అప్పుడు. ఎందుకంటే అప్పుడు జనాభా చాలా తక్కువ. అర్థం గమనించాలి, అప్పుడు జనాభా కాస్త తక్కువ. ఇప్పుడు 120 కోట్లు 2011 ప్రకారం ఇప్పుడు చూస్తే 150 కోట్ల వరకు ఉండవచ్చు బహుశా. అయితే ఇప్పుడు మనకుండే స్ట్రెంత్ బట్టి మాట్లాడితే ఈ 3 లక్షలు ఇప్పుడు వేలు మాట్లాడితే 3 కోట్లు అని మాట్లాడుకోవచ్చు. అంటే మీకు అర్థం కావడానికి చెప్పాను. దీని ఒక తీవ్రమైనటువంటి పరిణామం, దీని ఇంపాక్ట్ మీకు తెలియాలి. అంటే అప్పుడు 3 లక్షలు అంటే 3 కోట్ల మంది అని అర్థం. అంటే కరువు వల్ల, ఆహారం లేకపోవడం వల్ల 3 లక్షల మంది చనిపోయారు ఈ ప్రాంతంలో. అంటే దానికి కారణము వర్షాలు అవి లేకపోవడం ఒకటి, అదేవిధంగా వాణిజ్య పంటలే పండియాలని షరతులు ఒకటి, తీవ్రమైనటువంటి నిరుద్యోగ సమస్య ఒకటి, అన్నీ కూడా బ్రిటిష్ వాడు సృష్టించినటువంటి విధానాలు ఇవన్నీ కూడా. తర్వాత ఒక విచిత్రమైనటువంటి ఒక సిస్టమ్ పెట్టాడు, ఒక రూల్ పెట్టాడు ఈ యొక్క బ్రిటిష్ ఎదవ. అదేంటంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. అంటే ఏంటి ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం? ఏంటంటే ఇప్పుడు ఆ కాలంలో స్వదేశీ సంస్థానాలు ఉండేవి. ఆ స్వదేశీ సంస్థానాలకు రాజులు ఉండేవాళ్ళు. ఒకవేళ ఆ రాజుకు వారసుడు లేకపోతే ఆ రాజ్యం బ్రిటిష్ వాడికి వశమైపోతుంది. ఈ సిస్టమ్ వాడు పెట్టాడు. అంటే ఆ రాజుకి వారసుడు లేకపోతే, అటు కొడుకు కానీ ఎవరైనా లేకపోతే ఆ రాజ్యం బ్రిటిష్ వాడు డైరెక్ట్గా తీసుకుంటారు. దీన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని చెప్పి బ్రిటిష్ వాడు చెప్పడం జరుగుతుంది. దీనివల్ల తీవ్రంగా ఈ యొక్క స్థానిక సంస్థల యొక్క రాజుల నుంచి కూడా తిరుగుబాటు స్టార్ట్ అయింది. దాని తర్వాత అంశము సైనికులకు తక్కువ చూపు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా భారత సైనికులు కొంతమంది ఉండేవారు. అయితే ఈ భారత సైనికుల్ని తక్కువగా చూసేవాళ్ళు. ఎక్కడికైనా దూరంకి వెళ్ళినప్పుడు, ఒక ప్రాంతానికి నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మధ్యలో అడవుల్లో అక్కడ ఉన్నప్పుడు గుడారాలు వేసుకొని వాళ్ళు నివసించేవాళ్ళు రాత్రిపూట. అయితే ఆ గుడారాలు కేవలము బ్రిటిష్ సైనికులు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అంటే గుడారాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, ఒక టెంపరీగా ఒక ఇల్లులాగా చేసుకునేది. క్యాంపులు పోయినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసుకుంటారు. అంటే అలా గుడారాలు వేసుకొని ఆ గుడారాల్లో కేవలం ఇలా ఉంటుంది గుడారం. ఆ గుడారాల్లో కేవలము బ్రిటిష్ వారిని మాత్రమే, అంటే బ్రిటిష్ సైనికులు కానీ బ్రిటిష్ అధికారులు మాత్రమే దాంట్లో ఉండేవాళ్ళు. భారత సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెట్ల కిందనో గుహల్లోనో పండుకునేవాళ్ళు ఆ రాత్రుల్లో. అంటే తీవ్రమైనటువంటి వివక్ష. సరిగా భోజనం కూడా పెట్టేవాళ్ళు కాదు భారత సైనికులకి. ఆ రకంగా ఈ రకంగా భారత సైనికుల్లో తిరుగుబాటు వచ్చింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల స్థానిక సంస్థల నుంచి తిరుగుబాటు వచ్చింది.
వీరు చేసినటువంటి కొన్ని వాణిజ్య పంటలే పండించాలి, దీనివల్ల తీవ్రమైనటువంటి కరువులు కానీ ఇవన్నీ కానీ లభించాయి. అంటే మీరు గమనిస్తే ఇక్కడ సైనిక తిరుగుబాటు అంటారు. సైనిక తిరుగుబాటు కాదు ఇది, ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వచ్చింది, రాజుల నుంచి కూడా తిరుగుబాటు వచ్చింది. అంటే దీన్ని మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామంగా చెప్తారు. ఈ 1857 ఈ సిపాయి తిరుగుబాటుని మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం అని కూడా చెప్తారు. దీనివల్ల బ్రిటిష్ గవర్నమెంటే దడుచుకుంటుంది, భయపడుతుంది, వణుకుతుంది. అంటే ఒక్కసారికి తెలిసిపోతుంది మనం చేసే ఈ యొక్క చెడ్డ పనులు ఏదైతే ఉన్నాయో, ఈ భారత ప్రజల్ని మోసం చేస్తున్నాము అనే అంశము వాళ్ళకి తెలిసిపోతుంది, భారత ప్రజలకు తెలిసిపోతుంది అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ గ్రహిస్తుంది. అయితే ఈ 1857 సిపాయి తిరుగుబాటు అనేది అంతగా సక్సెస్ కాలేదని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా నాయకత్వ లోపం కనపడింది. అంటే ఒక నాయకుడిగా ఉండి దీన్ని ముందుకు నడిపించేవాడు ఎవరు లేడు, ఎవరికి వారు సొంతంగా తిరుగుబాటు చేశారు. రెండవది లక్ష్యం లేదు ముందు. అంటే ఒకటే నాయకత్వ లోపం లేదు, రెండు లక్ష్యం లేదు. అంటే సరే ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నాం, దాని తర్వాత ఎలా, నెక్స్ట్ స్టెప్ ఏంది, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది, నెక్స్ట్ ఆపరేషన్ ఏంది, దీని తర్వాత ఏందని చెప్పి ఒక లక్ష్యం అయితే లేదు. కేవలం బ్రిటిష్ వాడి మీద వచ్చిన కోపం అప్పుడప్పుడు కక్కేస్తున్నాం. ఆ కోపాన్నింటిని తీసుకొచ్చి ఒక మహా విప్లవంగా చేసే నాయకుడు లేడు. 3 ఒక ప్రణాళిక లేదు, ఒక సిస్టమేటిక్గా జరగలేదు. అంటే ఎలా అంటే అలా, అంటే వాడి కోపం వస్తే మీరట్లో, ఈడి కోపం వస్తే బెంగాల్లో, ఈడి కోపం వస్తే ఆంధ్రాలో, ఎలా అంటే అలా జరిగింది. అంటే ఒక ప్రణాళికబద్ధంగా అయితే ఈ యొక్క 1857 సిపాయి తిరుగుబాటు జరగలేదు. దీనివల్ల సిపాయి తిరుగుబాటు అయితే ఈ యొక్క అంతగా సక్సెస్ కాలేదు. అంటే దాని తర్వాత సిపాయి ఒక రాజు అంటే బ్రిటిష్ అధికారి కూడా వచ్చి ఈ యొక్క సిపాయి తిరుగుబాటుని నాశనం చేస్తాడు. అవన్నీ కూడా మనం ఇండియా హిస్టరీలో మాట్లాడతాం. అయితే మీరు గమనిస్తే ఇక్కడ అంటే టోటల్గా బ్రిటిష్ గవర్నమెంట్గా అయితే ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఈ యొక్క భారత ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావన వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు ఈ యొక్క వ్యాపారం ఏమైనా ఇక్కడ చేసుకోవాలంటే కుదరదు. కాబట్టి ఈ భారత ప్రజలు చల్లబరచాలని చెప్పి వాళ్ళకు ఒక పంతం వేసి ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. అప్పుడు బ్రిటిష్ రానటువంటి విక్టోరియా మహారాణి ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది. అదేంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో చేసినటువంటి ఈ అకృత్యాలు కానీ ఏదన్నా అంటే అధర్మంగా చేసినటువంటి ఏ ఒక్క పనితో కానీ మాకు సంబంధం లేదు, అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధం లేదు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అసలు ఇక్కడ ఏం చేస్తుందో మాకు తెలియదు అని చెప్పి విక్టోరియా మహారాణి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రకంగా మిమ్మల్ని బాధ పెట్టినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రస్తుతం భారతదేశంలోని తక్షణం మేము రద్దు చేస్తున్నాం. మీ భారత ప్రజలకి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా మీకు పరిపాలించి మీకు ఒక అద్భుత పరిపాలన ఇస్తాం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి అకృత్యాలకు మాకు సంబంధం లేదు, అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ మాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు అదేం చేస్తుందో భారతదేశంలో మాకు సంబంధం లేదు. మీరు చాలా బాధపడ్డారు, అది మాకు అర్థమవుతుంది. కాబట్టి మీ అందరి బాగు కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రస్తుతమే అంటే తక్షణమే రద్దు చేసి మీకు ప్రత్యక్షంగా మేము పరిపాలిస్తాం, మీకు ఒక మంచి ప్రభుత్వం ఇస్తాం, ఒక జవాబుదారీ ప్రభుత్వం ఇస్తాం మేము అని చెప్తారు. చెప్పి వాళ్ళ 1858 ఒక చట్టం చేయడం జరుగుతుంది. ఆ చట్టమే భారత ప్రభుత్వ చట్టం
అంటే ఏంటి, భారతదేశం అప్పటి నుంచి ప్రత్యక్షంగా బ్రిటిష్ వాడి కంట్రోల్లోకి పోయింది. బ్రిటిష్ రాణి, అప్పుడుండే బ్రిటిష్ రాణి ఎవరైతే ఉన్నారో విక్టోరియా మహారాణి ప్రత్యక్షంగా భారతదేశాన్ని పరిపాలించడం స్టార్ట్ అయింది. ఆమె ఏం చెప్పింది, ఇప్పటి నుంచి భారతదేశాన్ని ఎంతో సుసంపన్నంగా, ఎంతో జవాబుదారీతనంతో పరిపాలిస్తాం, మీకు మంచి ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 1858 ఈ భారత ప్రభుత్వ చట్టాన్ని 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అని కూడా అంటారు. గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అని కూడా ఈ యొక్క చట్టాన్ని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే గుడ్ గవర్నెన్స్ యాక్ట్లో ఉండేటువంటి అంశాలు ఏందో ఇప్పుడు మాట్లాడదాం. ఈ చక్రవర్తి పాలన ఇప్పుడు మనం మాట్లాడేది అంటే బ్రిటిష్ ఎంపరర్ ప్రత్యక్షంగా మన భారతదేశాన్ని పరిపాలించాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1858 నుంచి 1947 అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు ఈ బ్రిటిష్ వాడు మన పరిపాలించాడు. ఈ మధ్యకాలాన్ని చక్రవర్తి పాలన, ఎంపరర్ రూల్ అంటారు. ఇప్పుడు చూద్దాం. భారత ప్రభుత్వ చట్టం 1858 మొదటి స్వాతంత్ర సంగ్రామం లేదా సిపాయి తిరుగుబాటుగా పేర్కొనబడినట్టు 1857 తిరుగుబాటు నేపథ్యంలో ఈ ప్రముఖమైన చట్టాన్ని ఆమోదించడం జరిగింది. భారతదేశంలో మంచి ప్రభుత్వం కోసం చేసిన చట్టమని ఈ చట్టాన్ని పేర్కొనడం జరిగింది. అంటే ఈ చట్టం ఏంటి, భారతదేశంలో ఒక మంచి పరిపాలన తీసుకురావడం కోసం చేసినటువంటి చట్టంగా ఈ చట్టాన్ని అభివర్ణించడం జరిగింది. భారతదేశంలో ఒక సుసంపన్నమైనటువంటి, ఒక జవాబుదారీతో కూడినటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వడం కోసం చేసినటువంటి చట్టంగా దీన్ని అభివర్ణించడం జరిగింది. ఈ చట్టం తూర్పు ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసింది. ఈ చట్టము తూర్పు ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసి ప్రభుత్వ అధికారులని, భూభాగాలను మరియు రెవెన్యూలను బ్రిటిష్ చక్రవర్తికి బదిలీ చేసింది. అంటే ఏంటి, అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భూభాగం కానీ, ప్రతి ఒక్క అధికారులు కానీ, ప్రతి ఒక్క సంపద కానీ, ప్రతి ఒక్క భవనం కానీ, ప్రతి ఒక్క కోట కానీ అన్నీ కూడా బ్రిటిష్ చక్రవర్తి ఆధీనంలోకి వెళ్ళిపోయాయి అప్పటి నుంచి. ఇప్పుడు ఈ 1858 ఈ భారత ప్రభుత్వ చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏందో ఒక్కో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఈ చట్టం ప్రకారం ఇక మీదట భారతదేశం హెర్ మెజెస్ట్రీ పేరుపై పరిపాలించబడుతుంది. హెర్ మెజెస్ట్రీ అంటే ఏంటి, ఆమె పరిపాలన, ఆమె సంస్థానము. అంటే ఎవరి హెర్ మెజెస్ట్రీ అంటే ఆమె యొక్క సంస్థానం. ఇది ఇంకప్పటి నుంచి ఎవరి సంస్థానము, బ్రిటిష్ రాణి యొక్క సంస్థానము. ఆ విధంగా భారతదేశంలో పరిపాలన కొనసాగుతుంది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మారుతుంది. మీరు గమనిస్తే 1773లో బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. దాని తర్వాత ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ ఇండియాగా మార్చారు. అయితే ఈ 1858 ఈ చట్టం తర్వాత ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్గా మార్చారు. వైస్రాయ్గా మార్చడం జరిగింది. భారతదేశంలో బ్రిటిష్ చక్రవర్తికి ప్రతినిధిగా వైస్రాయ్ ఉంటారు. ఈ విధంగా భారతదేశం మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. భారతదేశం యొక్క మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు, ఇవన్నీ కూడా జీకే పరంగా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వ్యవస్థను రద్దు చేసి ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ముగించింది. అంటే ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి లంచగొండితనాన్ని లేకపోతే అకృత్యాలని రూపుమాపడం కోసం ఏర్పరిచినటువంటి రెండు ప్రభుత్వ వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఈ వ్యవస్థలని ఈ యొక్క చట్టంతో రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్, కొత్తగా
సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, కొత్తగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా భారత రాజ్యాంగ కార్యదర్శి అనే పదవిని ఏర్పరిచింది. ఇతడు బ్రిటిష్ మంత్రివర్గానికి చెందినవాడు. భారతదేశ పరిపాలనపై ఇతనికి నియంత్రణ ఉంటుంది. ఇతడు బ్రిటిష్ పార్లమెంటుకి బాధ్యత వహిస్తాడు. అంటే ఏంటంటే భారత రాజ్యాంగ కార్యదర్శి అనే ఒక కొత్త పోస్ట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. కొత్త పోస్ట్ని క్రియేట్ చేసి ఈయన ఈ కార్యదర్శి ఎక్కడ ఉంటాడంటే బ్రిటిష్ క్యాబినెట్లో, అంటే బ్రిటిష్ మంత్రిత్వ శాఖలో సభ్యుడిగా ఉంటాడు ఈయన. అంటే భారతదేశం మీద ఇతనికి అజమాయిషి ఉంటుంది, ఇతనికి ఆధీనం ఉంటుంది, ఇతను ఏం చెప్తే భారతదేశంలో జరిగే విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూస్తే సెక్రటరీ ఆఫ్ స్టేట్కి సహాయంగా 12 మంది సభ్యులతో ఒక సలహా మండలి ఉంటుంది. దీనికి భారత రాజ్య కార్యదర్శి స్టేట్ చైర్మన్గా ఉంటారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. ఇండియా ఇంగ్లాండ్లో దావాలు వ్యవహారాలు చూడడం దీని పని. ఇప్పుడు మీరు గమనిస్తే అసలు అప్పుడు గవర్నమెంట్ ఫ్రేమ్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మాట్లాడతాను. మొదట ఎవరు ఉండేవారంటే బ్రిటిష్ రాణి ఉండేది. బ్రిటిష్ రాణి కింద బ్రిటిష్ క్యాబినెట్ కింద భారత రాజ్యాంగ కార్యదర్శి తర్వాత వైస్రాయ్ లేదా భారత గవర్నర్ జనరల్, దాని తర్వాత రాష్ట్రాల గవర్నర్, దాని తర్వాత జిల్లాధికారి, గ్రామాధికారి ఉంటారు. ఇక్కడ వైస్రాయి భారత గవర్నర్ జనరల్కి తేడా ఉంది, రెండో ఒకటి కాదు. భారత గవర్నర్ జనరల్కి అదేవిధంగా వైస్రాయ్కి తేడా ఉంది. అదేంటంటే ఈ వైస్రాయ్ అనే ఆయన ఒక ప్రాంతానికి బాధ్యత వహిస్తాడు. అదేవిధంగా ఈ భారత గవర్నర్ జనరల్ అనే ఆయన ఒక ప్రాంతానికి బాధ్యత వహిస్తాడు. ఏంటా ప్రాంతాలంటే భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ వాడు పాలించలేదు. కొన్ని స్వదేశీ స్వతంత్ర సంస్థానాలుగా ఉండిపోయాయి. హైదరాబాద్ కానీ, కాశ్మీర్ కానీ, జునాగఢ్ కానీ, త్రివేంద్రపూర్ కానీ, వారణాసి కానీ, రాజస్థాన్ కానీ, పాటియాలా కానీ, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని స్వదేశీ సంస్థానాలు స్వతంత్రంగా ఉన్నాయి. అంటే వాటి జోలికి ఎందుకు పోలేదంటే బ్రిటిష్ వాడు కూడా ఇప్పటికే భారతదేశంలో మన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేక భావన ఉంది ప్రజల్లో. ఇప్పుడు ఈ రాజులను కూడా కదిలిస్తే ఈ రాజులు ప్రజలు ఒకటై భారతదేశం నుంచి మనల్ని వెలివేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ స్వదేశీ సంస్థానాలను అదేవిధంగా వదిలేశారు. అప్పుడు దాదాపు 562 స్వదేశీ సంస్థానాలు ఉంటాయి. అయితే ఇక్కడ గమనించేది ఏంటంటే ఈ స్వదేశీ సంస్థానాన్ని స్వతంత్రం కల్పించి అదేవిధంగా ఆ స్వదేశీ సంస్థానాలు బ్రిటిష్ వాడి కింద పనిచేసే విధంగా వీళ్ళకి అయితే ఒప్పందం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కాలంలో బ్రిటిష్ పాలనలో అత్యున్నత పదవి కొనసాగిన వ్యక్తి లార్డ్ కాని. అంటే ఏంటి, ఈ వైస్రాయ్ అనే ఆయన ఈ యొక్క స్వదేశీ సంస్థానాలకి రాజప్రతినిధిగా ఉండేవాడు. ఈ భారత గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నాడో ఇది బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో భారతదేశంలో వాటికి అధికారిగా ఉండేవాడు. వైస్రాయ్ అంటే ఏంటి, భారతదేశంలో బ్రిటిష్ వాడు పరిపాలించకుండా స్వతంత్రంగా ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాల మీద అధికారం కలిగినటువంటి వ్యక్తి ఈ వైస్రాయ్. అదేవిధంగా భారత గవర్నర్ జనరల్ అంటే భారతదేశం బ్రిటిష్ వాడు పరిపాలించినటువంటి భూభాగంపై అధికారం కలిగినటువంటి ఈ వ్యక్తి. ఈ విధంగా అయితే అప్పుడు వీళ్ళ యొక్క ఫ్రేమ్ అయితే ఉండడం జరిగింది.
అయితే 1850 చట్టం చాలా వరకు పరిపాలన యంత్రాంగాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించింది. అయితే ఇంగ్లాండ్ నుండి భారత ప్రభుత్వం నియంత్రించబడింది. ఇది ఏ విధంగాను భారత పరిపాలన వ్యవస్థను మౌలికంగా మార్చలేదు. అంటే 1858 ఇది ఏదైతే ఉందో భారతదేశంలో పరిపాలన సంబంధించినటువంటి కొన్ని సంస్కరణలు తీసుకురావడం కోసం ప్రవేశపెట్టినటువంటి చట్టం. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ పరిపాలన మొత్తం కూడా బ్రిటిష్ వాడు ప్రత్యక్షం పరిపాలించినప్పటికీ ఆ పరిపాలన అనేది బ్రిటిష్ అంటే లండన్ నుంచి జరుగుతుంది. దీనివల్ల పరిపాలన ఎటువంటి మార్పు అయితే రాలేదని మనం మాట్లాడాలి. నెక్స్ట్ చూస్తే భారత కౌన్సిల్ చట్టాలు 1861, 1892, 1909 వీటిని భారత కౌన్సిల్ చట్టాలు అంటారు. ఎందుకు వీటిని భారత కౌన్సిల్ చట్టాలు అంటే 1853లో మనం మాట్లాడుకున్నాం భారతదేశంలో ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారని చెప్పి, భారతదేశంలో పార్లమెంట్ తయారు చేశారని చెప్పాము. కాబట్టి ఈ చార్టర్ చట్టాన్ని భారతదేశంలో శాసన వ్యవస్థకి ఒక పునాది వంటిది, భారతదేశంలో కేంద్రీకృత వ్యవస్థకు ఒక ఇరుసు వంటిది అని చెప్పి ఈ చట్టాన్ని మనం అభివర్ణించడం జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. 1853 ముందు వరకు ఏం చట్టం చేసినా కానీ బ్రిటిష్ పార్లమెంట్ నుంచి చట్టం వచ్చేది. కానీ మన దేశంలో ఒక శాసనసభ ఏర్పాటు చేశారు 1853లో. భారత లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఈ కౌన్సిల్ ద్వారానే చట్టాలు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి భారతదేశంలో ఏర్పరిచినటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారానే చట్టాలు చేశారు. కాబట్టి ఈ చట్టాలని భారత కౌన్సిల్ చట్టాలని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం వీటి గురించి. 1857లో జరిగిన తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల సహకార ప్రాముఖ్యతను గుర్తించింది. దేశ పాలనలో భారతీయుల తోడ్పాటు కోసం బ్రిటిష్ పార్లమెంటు 3 చట్టాలను ఆమోదించింది. అవి 1861, 92, అదేవిధంగా 1909 చట్టాలు. వీటిలో ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861 భారత రాజకీయ చరిత్రలో ఒక ప్రముఖమైన మైలురాయిగా చెప్పవచ్చు. అంటే ఏంటి, ఈ యొక్క బ్రిటిష్ వాడు ఎవడైతే ఉన్నాడో 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత వాడికి ఒకటి బోధపడింది. అదేంటంటే బ్రిటిష్ అంటే మనమే పరిపాలిస్తే, బట్ ఇక్కడ భారత ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం పరిపాలిస్తే ఖచ్చితంగా భారత ప్రజల నుంచి మనకు వ్యతిరేకత వస్తుంది. ఇది 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత మనకు స్పష్టమైంది. కాబట్టి భారత పరిపాలన విభాగంలో భారతీయులు కూడా పాలు పంచుకోవాలి అని అని వాళ్ళు అనుకోవడం జరిగింది. దీనిలో భాగంగా భారతీయుల్ని ఈ యొక్క పరిపాలనలో భాగం చేయడం కోసము చేసినటువంటి చట్టాలే ఈ 1861, ఈ యొక్క 1892, అదేవిధంగా 1909. అయితే ఈ 1861 అనేది దీంట్లో ఒక కీలకమైన చట్టంగా చెప్పవచ్చు. అది ఎందుకో ఎలానో ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు మొట్టమొదటిసారి ప్రాధాన్యత కల్పించిన జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. అంటే భారతదేశంలో ఏదైనా చట్టం కానీ ఏదైనా శాసనం కానీ చెయ్యాలి అంటే ఆ యొక్క చర్చలో కానీ ఆ యొక్క వ్యవస్థలో కానీ ఆ యొక్క సభలో కానీ మొట్టమొదటిసారి భారతీయుల్ని తీసుకున్నారు ఈ చట్టం నుంచి. భారతదేశంలో శాసన నిర్మాణ ప్రక్రియలో అంటే శాసనాన్ని నిర్మించే ప్రక్రియలో భారతీయులు మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యాన్ని కల్పించింది ఈ చట్టము. వైస్రాయ్ తన కౌన్సిల్లో కొంతమంది భారతీయులను నామినేట్ చేయాలనే అంశం ఇందులో ఉంది. 1862లో ఆనాటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ 3 భారతీయుల్ని లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ చేశారు. వారు బెనారస్ రాజు, పాట్యాల మహారాజు మరియు సన్ దినకర్ రావు. ఆ 3 ఈ యొక్క మొట్టమొదటిసారి ఈ యొక్క శాసన నిర్మాణ ప్రక్రియలో అంటే వైస్రాయ్ దగ్గర ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్లో వీళ్ళని తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఒకరు పాట్యాల మహారాజు, అదేవిధంగా బెనారస్ మహారాజు, అదేవిధంగా సర్ దినకర్ రావు. అయితే పాట్యాల మహారాజు, బెనారస్ రాజు, సర్ దినకర్ అంటే ఈ రాజులనే కాదు, వీళ్ళ పేరు కూడా మనం తెలియాలి. కాకపోతే ఇక్కడ పేర్లు ఇవ్వలేదు. పాట్యాల మహారాజు అనే ఇచ్చారు. ఇక్కడ బెనారస్ మహారాజు, పాట్యాల మహారాజు మాత్రం ఇచ్చారు. ఈ బెనారస్ మహారాజు ఎవరంటే బెనారస్ మహారాజు
నారాయణ సింగ్, జాగ్రత్త గమనించాలి, నారాయణ సింగ్. అదేవిధంగా బెనారస్ మహారాజు నారాయణ సింగ్, అదే పాట్యాల మహారాజు నాగేంద్ర సింగ్. మొట్టమొదటిసారి భారతదేశంలో శాసన ప్రక్రియ నిర్మించాడు, అంటే నిర్మాణ ప్రక్రియలో వీళ్ళు లెజిస్లేటివ్ కౌన్సిల్ని వీళ్ళు ముగ్గురినైతే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, బాంబే మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలకు శాసనాధికారులను పునరుద్ధరించింది వికేంద్రీకరణ ప్రక్రియ. ఈ చట్టం నాంది పలికింది. 1773లో మొదలైన కేంద్రీకృత ధోరణి 1833లో పరాకాష్ఠకు చేరింది. ఈ ధోరణి ఈ చట్టం మార్చివేసింది. ఈ విధానమైన శాసన వికేంద్రీకరణ 1937 నాటికి పూర్తి స్థాయిలో అంతర్గత స్వయం ప్రతిపత్తికి దారితీసింది. ఇక్కడ మీరు గమనిస్తే అర్థం ఏంటంటే 1773లో మనం రెగ్యులేటింగ్ చట్టం చేసాం. 1773లో రెగ్యులేటింగ్ చట్టం గురించి మాట్లాడుకున్నాం. ఆ చట్టంలో ఏంటంటే ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ ఏర్పాటు చేసి ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ కింద మద్రాస్ గవర్నర్ జనరల్ కాదు, గవర్నర్, అదేవిధంగా బాంబే గవర్నరు ఇద్దరు ఈయన కింద పనిచేయాలని చెప్పి 1773లో మాట్లాడుకుందాం. అంటే ఏంటి, అధికారాలనేవి ఇక్కడ కేంద్రీకృతం చేయబడ్డాయి. అంటే ఒక దగ్గర పెట్టుకున్నాడు. అంటే వీళ్ళు ఏమైనా చట్టాలు కానీ ఏదైనా సంస్కరణ కానీ చెయ్యాలి అంటే ఈయన పర్మిషన్ తీసుకోవాలి. ఆ బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క పర్మిషన్ తీసుకొని వీళ్ళు ఏదైనా చట్టం కానీ ఏదైనా సంస్థ కానీ ప్రవేశపెట్టాలి. అంటే ఈయనకు అధికారాలని ఈయనకు పూర్తిగా ఇచ్చేశారు. వీళ్ళు ఈ అండర్ కంట్రోల్గా బెంగాల్ గవర్నర్ కింద ఉండాలి ఈ మద్రాస్ కానీ బాంబే వాళ్ళు. అయితే ఇది తర్వాత ఏం జరిగిందంటే 1833 1773 గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ కింద బాంబే మరి మద్రాస్ గవర్నర్లు ఉండాలి అని మాట్లాడుకున్నాం. దీని ప్రకారం ఏంది, వీళ్ళు ఏదైనా చట్టం కానీ ఏదైనా పన్ను కానీ ఏదైనా సంస్కరణ ప్రవేశపెట్టాలంటే ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ పర్మిషన్ తీసుకొని ప్రవేశపెట్టాలి ఈ 1773 ప్రకారం. అయితే 1833 నాటికి ఇది మరీ ఎక్కువ అయిపోయింది. అది ఎలా అయిపోయిందంటే అసలు వీరికి శాసనాధికారాలు తీసేశారు. అంటే వాళ్ళు చట్టం కానీ వాళ్ళు ఏదైనా సంస్కరణ కానీ చేసే అధికారం కూడా కోల్పోయారు ఈ గవర్నర్లు. అంటే ఏదైనా చట్టం కానీ ఏదైనా సంస్కరణ కానీ మొత్తం చేయాలి అంటే పూర్తిగా అది ఈ చట్టం తర్వాత నుంచి బెంగాల్ గవర్నర్కి అంటే చెందుతుంది. అంటే పూర్తి అధికారాలు ఆయనకి ఇచ్చాడు సార్. మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా ఏం చేసేసారు. భారతదేశంలో ఏ చట్టం కానీ ఏ సంస్కరణ కానీ ఏ పన్ను కానీ విధించాలంటే మొత్తం బెంగాల్ గవర్నర్ జనరల్ చేతి కింద. అంటే అధికారాలన్నీ కూడా కేంద్రీకృతం చేయబడ్డాయి, అంటే సెంట్రలైజ్ చేయబడ్డాయి. అంటే 1773లో స్టార్ట్ అయిన కేంద్రీకృత పాలన అనేది 1833 నాటికి పరాకాష్ఠకు చేరింది. అంటే ఈ బెంగాల్ గవర్నర్లకి స్వతంత్ర ప్రతిపత్తి పూర్తిగా తీసేశారు. వాళ్ళకి శాసనాలు కానీ ఏదైనా చట్టం కానీ ఏదైనా పన్ను కానీ మరి ఏది చేయాలని కూడా వాళ్ళకి ఏ అధికారాలు లేవు 1833 నాటికి. అయితే 1773లో మొదలైనటువంటి కేంద్రీకృత పాలన 1833 నాటి పరాకాష్ఠకు చేరింది. అయితే ఈ 1861లో ఈ చట్టం తర్వాత ఈ యొక్క శాసనాధికారాలు తీసేసుకున్నారు కదా. బెంగాల్ గవర్నర్ జనరల్ ఉన్నాడు ఇక్కడ, వీళ్ళకి శాసనాధికారులు ఈ బాంబే మరియు మద్రాసు శాసనాధికారాలు ఒకప్పుడు తీసుకున్నారు. కాకపోతే ఈ చట్టం తర్వాత ఈ శాసనాధికారాలు వీళ్ళకి ఇచ్చేయడం జరిగింది. అంటే డీసెంట్రలైజ్ జరిగింది, అంటే వికేంద్రీకరణ జరిగింది. ఒకప్పుడు ఈ యొక్క పరిపాలన అనేది కేంద్రీకృతంగా జరిగేది. అయితే ఈ 1861 నుంచి వికేంద్రీకరణ స్టార్ట్ అయింది. ఇది 1937 వరకు ఈ వికేంద్రీకరణ అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎలాగో చూస్తాం తర్వాత. దాని అర్థం ఏంటంటే బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీలకు శాసనాధికారాలు పునరుద్ధరించడం వికేంద్రీకరణ ప్రక్రియకి చట్టం. అంటే అప్పటి వరకు కేంద్రీకృతంగా ఉంది, సెంట్రలైజ్డ్గా ఉంది. అప్పటి నుంచి వికేంద్రీకరణ స్టార్ట్ అయింది. వాళ్ళకు ఉండే శాసనాధికారాలు అంటే వాళ్ళు కూడా చట్టాలు చేసే అధికారాలని వాళ్ళకి తిరిగి ఇచ్చేశారు. 1873లో మొదలైన కేంద్రీకృత ధోరణి 1833 నాటికి పరాకాష్ఠకు చేరింది. ఈ ధోరణి ఈ చట్టం మార్చి వేసింది, అంటే మళ్ళీ వాళ్ళకే తిరిగి అధికారాలు ఇచ్చేసింది. ఈ విధమైన శాసన వికేంద్రీకరణ 1930 నాటికి పూర్తి స్థాయిలో
అంతర్గత స్వయం ప్రతిపత్తికి దారితీసింది. దాని తర్వాత కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ చట్టం ఏర్పరిచింది. అంటే ఏంటి, రాష్ట్రాలలో కూడా అంటే కేంద్రం ఇప్పటి వరకు 1853లో కేంద్రంలో మాత్రమే శాసనసభలు ఏర్పరచుకున్నారు. అయితే ఈ చట్టం తర్వాత రాష్ట్రాల్లో కూడా శాసనసభలను లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఎక్కడ ఏర్పాటు చేశారు? 1862లో బెంగాల్లో, 1866లో నార్త్ వెస్ట్ ఫ్రాంటైర్లో, అదేవిధంగా ప్రావిన్స్లో, 1897లో పంజాబ్లో వీటిని ఏర్పరచడం జరిగింది. నెక్స్ట్, కౌన్సిల్లోని కార్యక్రమాలు సజావుగా నిర్వహించడానికి అవసరమైన సూత్రాలను నియమాలను చేసే అధికారాన్ని వైస్రాయ్కి ఇవ్వడం జరిగింది. 1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో ఇది గుర్తించింది. ఈ పద్ధతి ప్రకారము వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యులు ప్రభుత్వంలో ఒకటి లేదా ఎక్కువ శాఖలు ఇన్ఛార్జిగా ఉండి తన శాఖపరమైన విషయాలను కౌన్సిల్లో తరపున ఆదేశాలను జారీ చేయవచ్చు. అంటే అర్థం ఏంటంటే పోర్ట్ఫోలియో విధానం అంటే ఏంటి, ఈ వైస్రాయ్ ఉన్నాడు కదా లార్డ్ కానింగ్, ఆయన తన యొక్క సంస్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక్కొక్కరికి ఒక అధికారం ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారం ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క శాఖలు అంటే విద్యాశాఖ మంత్రిగా, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రిగా, అదేవిధంగా రకరకాలుగా. ఇప్పుడు మనం గమనిస్తే మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, ప్రధానమంత్రి అంటారు, చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అదే ఆయన కింద అదేవిధంగా మనకు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన మనకు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణకి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. అయితే మొత్తం పరిపాలన వాళ్ళు చేయలేరు. అంటే ప్రతి ఒక్క శాఖని వాళ్ళు చూసుకోలేరు. అంటే రవాణా శాఖ ఉంటుంది, అటవీ శాఖ ఉంటుంది, నీటిపారుదల శాఖ ఉంటుంది, రెవెన్యూ శాఖ ఉంటుంది, అన్నీ కూడా ఒక వ్యక్తి చూసుకోలేరు. కాబట్టి ఆ శాఖని ఒక్కొక్క మంత్రికి ఇస్తారు. ఆ విధంగా ఒక్కొక్క శాఖని ఒక్కొక్క మంత్రికి ఆ విధంగా పంచడాన్ని పోర్ట్ఫోలియో విధానం అంటారు. అంటే శాఖలను కేటాయించడం. అర్థం గమనించాలి. ఈ వ్యవస్థను కూడా మనకు ఈ చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండా వైస్రాయ్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కూడా జాగ్రత్తగా గమనించాలి. ఆర్డినెన్స్ జారీ కూడా ఈ చట్టంతో మొదలైంది. చాలా ఇంపార్టెంట్ చట్టం ఇది, చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తాను జాగ్రత్తగా వినాలి. ఆర్డినెన్స్ జారీ చేసే విధానం కూడా ఈ చట్టం నుంచి మొదలుపెట్టాడు. అంటే ఏంటి, లెజిస్లేటివ్ కౌన్సిల్ని సంప్రదించకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ వైస్రాయ్ అనే ఆయన ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కరోనా వైరస్ పాండమిక్ ఉంది. అప్పుడు ప్రజల మధ్య భౌతిక దూరం పాటించాలి. అప్పుడు శాసనసభలు పెట్టి అక్కడ చట్టాన్ని ఆమోదించి దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో అప్పుడు లేరు. అవి ఏదైనా బడ్జెట్ కానీ లాంటివి ఆమోదించాలి. ఆ టైంలో ఏం చేస్తారంటే రాష్ట్రంలో అయితే గవర్నరు, కేంద్రంలో అయితే ప్రెసిడెంట్ చేత ఒక ఆర్డినెన్స్ జారీ చేసుకొని ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే అత్యవసర పరిస్థితుల్లో అంటే శాసనసభను పెట్టలేని స్థితిలో ఏదైనా అర్జెంటుగా చట్టం చేయాలంటే ఆర్డినెన్స్ జారీ చేస్తారు. అయితే ఆర్డినెన్స్ జారీ చేయడం వల్ల అది చట్టంగా మారిపోదు. జాగ్రత్తగా గమనించాలి. ఆర్డినెన్స్ జారీ చేసినంత మాత్రాన అది చట్టంగా మారిపోదు. ఆర్డినెన్స్ జారీ చేసినటువంటి 6 నెలల లోపు దాన్ని మళ్ళీ శాసనసభలో ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించాలి. అప్పుడే ఆర్డినెన్స్ అనేది సక్సెస్ఫుల్గా చట్టంగా మారుతుంది. ఇది టోటల్గా 1861లో ఉన్నటువంటి అంశాలు. ఇప్పుడు ఒక్కో దాని గురించి నేను విపులంగా మాట్లాడతాను. ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నది ఏంటి? మొదటి అంశము పోర్ట్ఫోలియో విధానం. ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టిన విధానము పోర్ట్ఫోలియో విధానం. మొదటి అంటే ఏంటి, వివిధ మంత్రులకి ఒక శాఖలు కేటాయించడము. ఇది మన భారత రాజ్యాంగంలో తీసుకున్నాము. ఎక్కడ ఉంది? సెంట్రల్లో అయితే 77 ఆర్టికల్ క్లాస్ 3 ప్రకారము
వివిధ మంత్రులకి శాఖలు కేటాయించడం అనేది సెంటర్లో ఉంది. పోర్ట్ఫోలియో విధానం అనేది మన భారత రాజ్యాంగంలో కూడా ఉంది. ఎక్కడుందో చెప్తున్నాను. ఆర్టికల్ 77 క్లాస్ 3 ప్రకారము కేంద్రంలో వివిధ శాఖల్ని మంత్రులు కేటాయిస్తారు. అదేవిధంగా ఆర్టికల్ 166 క్లాస్ 3 ప్రకారము స్టేట్లో ఈ యొక్క శాఖల్ని మంత్రులకైతే కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాలి, మనం చట్టం మాట్లాడుకోవట్లేదు. ఆ చట్టంలో ఉన్నటువంటి అంశము మన భారత రాజ్యాంగ రచనకి ఏ విధంగా ఉపయోగపడింది. ఇదే మన భారత రాజ్యాంగంలో 77 ఆర్టికల్ క్లాస్ 3 ప్రకారం సెంట్రల్లో వివిధ మంత్రులకు శాఖలను కేటాయిస్తారు. అదేవిధంగా ఆర్టికల్ 66 క్లాస్ 3 ప్రకారము స్టేట్లో వివిధ మంత్రులకు శాఖలను కేటాయిస్తారు. నెక్స్ట్ చూస్తే ఆర్డినెన్స్ జారీ. ఈ ఆర్డినెన్స్ జారీ అనేది కూడా అసెంబ్లీ లేనప్పుడు ఆర్టికల్ 213 ప్రకారం ఆర్టికల్ 213 ప్రకారము ఈ యొక్క కేంద్రంలో ప్రెసిడెంటు, రాష్ట్రంలో గవర్నరు ఈ ఆర్డినెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అంటే శాసనసభలు పెట్టలేని స్థితిలో అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్ జారీ చేసి ఏదైనా కూడా ఒక చట్టం అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆర్డినెన్స్ జారీ చేసినంత మాత్రాన అది చట్టంగా మారిపోదు. 6 నెలలలోపు, జాగ్రత్త గమనించాలి, 6 నెలల్లోపు ఆ ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ఆ యొక్క బిల్లుని ఈ యొక్క శాసనసభలో ప్రవేశపెట్టి దాన్ని మళ్ళీ చట్టంగా మార్చాలి. ఇది కూడా మన రాజ్యాంగంలో ఉంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాం. మరొకటి ఏంటంటే ఇక్కడ బుక్లో ఇవ్వలేదు, లక్ష్మీకాంత్ బుక్లో బడ్జెట్ విధానాన్ని కూడా ఈ యొక్క చట్టంతో ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయము మరియు వ్యయాల పట్టిక అనమాట. అంటే ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది ఒక సంవత్సర కాలంలో, దాని గురించి చెప్పే ఒక పట్టికే బడ్జెట్. ఈ బడ్జెట్ని కూడా మన ఈ చట్టం నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మీరు గమనించాలి, బడ్జెట్ అనే పదము మన భారత రాజ్యాంగంలో మీరు భూతద్దం వేసి వెతికినా కూడా మీకు కనపడదు. రాజ్యాంగంలో ఉండదు. కేవలము వార్షిక ఆర్థిక నివేదిక అని మాత్రమే ఉంటుంది. ఇది మన కంఫర్ట్ కోసం, మన ఉచ్చారణ కోసం మనం బడ్జెట్ అని మనం వ్యాఖ్యానిస్తున్నాం. అయితే భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడ కనపడదు. అడుగుతారు ఎగ్జామ్లో, భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఏ ఆర్టికల్లో, ఏ భాగంలో, ఎక్కడ ఉంది అని అడుగుతారు. కానీ రాజ్యాంగం ఎక్కడ లేదు. నెక్స్ట్ ఈ బుక్లో లేని మరొక అంశం ఏంటంటే రాష్ట్రాలలో హైకోర్టు ఏర్పాటు చేశారు ఈ చట్టం ద్వారా. హైకోర్టు ఏర్పాటు చేయడం ఈ చట్టం ద్వారా. ఇప్పుడు ప్రస్తుతం 214 ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే అంటే ఈ 1861లో చేసినటువంటి చట్టంలో అంశము ఇప్పుడు కూడా మన భారత రాజ్యాంగంలో 214 ఆర్టికల్లో ఉంది. అంటే ఈ అంశం కూడా మన భారత రాజ్యాంగంలో మనం తీసుకున్నాము. నెక్స్ట్ చూస్తే మన బుక్లో ఉన్న అంశము రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్, శాసనసభలు రాష్ట్రాల్లో భారత రాజ్యాంగంలో 168 ఆర్టికల్ చెప్తుంది రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెప్పి. అంటే 1861 ఈ చట్టంలో ఉన్నటువంటి అంశం భారత రాజ్యాంగంలో తీసుకున్నాం. ఈ విధంగా అయితే ఈ 1861 ఈ చట్టం అయితే ఉండడం జరిగింది. మనం డీప్గా మనం ఇప్పుడు 1857 సిపాయి తిరుగుబాటు ఎందుకు జరిగింది, అదేవిధంగా 1858 భారత ప్రభుత్వ చట్టం అంటే ఏంటి, అదే 1861 చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం విపులంగా అయితే మాట్లాడుకోవడం జరిగింది. మనం నెక్స్ట్ ఉన్న మిగతా చట్టాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది క్లాస్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.